తెలంగాణ ప్రభుత్వం లంబాడీలపై కక్షపూరితంగా ఏసీబీ దాడులు నిర్వహిస్తుందని గిరిజన చైతన్య వేదిక చైర్మన్ కరాటే రాజు నాయక్ మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద వివిధ లంబాడీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవడానికి తాము వ్యతిరేకం కాదని అన్నారు. అయితే లంబాడీ జాతికి చెందిన ఉన్నతాధికారులకు టార్గెట్ చేస్తూ కుట్రపూరితంగా ఏసీబీ దాడులు చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని తెలిపారు. పూరిత ధోరణి గాని ఈరోజు లంబాడీ అధికారులను తెలంగాణ రాష్ట్రంలో లంబాడీ ఓట్లతో గద్దెనెక్కినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదుల సార్లు ప్రతి సభలలో లంబాడీ సభలలో గాని గిరిజన సభలలో గాని వేరే వివిధ రకాల భారీ బహిరంగ సభలో లంబాడీల వల్లనే నేను రాజ్యాధికారంలోకి వచ్చాను, లంబాడీ ఓట్ల వల్లనే రాజ్యాధికారంలోకి వచ్చానని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు లంబాడీ అధికారులనే టార్గెట్ చేసుకుంటూ లంబాడీ అధికారులు ఉన్నత స్థాయిలో పనిచేస్తూ 30 ఏళ్ల పాటు తమ జీవితాన్ని తమ సర్వీస్ను పూర్తిగా పణంగా పెట్టి పనిచేస్తూ వివిధ స్థాయిలో ఉన్నటువంటి ఉన్నత అధికారులపైన డిఏ దాడులు ఏసీబీ దాడులు చేసి వాళ్ళను అవమానపరిచి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి ఈరోజు జైలు పంపుతున్నటువంటి సంఘటనలు ఒకటి.